సార్ ఇక ఇరాన్ కొత్త నాయకత్వం చాలా డేంజర్ అంటూ కూడా కొత్త చర్చ అయితే మొదలైంది. ఆ యుద్ధం విషయానికి వస్తే యమ డేంజర్ అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అంటే చావు తప్పదు అనే వార్తలు వస్తున్నాయి. ఇంకా ఐడిఎఫ్ కూడా అలర్ట్ మోడ్ లోకి వెళ్ళిపోయినట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూడాలి? ఎస్ అండి, ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ అది ముఖ్యంగా నెతన్యాహు అమెరికాకు ఒక పెద్ద సమాచారం ఇచ్చారని తెలుస్తుంది. అదేంటంటే ఇరాన్ కొత్త నాయకత్వం. ఇప్పుడు ఇరాన్లో యుద్ధం మొదలైన ఫిబ్రవరి 28 వరకు ఆయతుల్లా అలీ ఖైమనీ సుప్రీం లీడర్గా ఉండడం, అక్కడ సుప్రీం కౌన్సిల్ క్లెరికల్ కౌన్సిల్ 88 లీడర్లు ఉండడం, ఇంకా ఇరాన్ పార్లమెంట్ లీడర్లు ఉండడం, ఐఆర్జీసీ కొత్త చీఫ్లు ఉండడం. కానీ ఫిబ్రవరి 28 యుద్ధం తర్వాత ఇరాన్లో ఆయతుల్లా అలీ ఖైమనీ చంపేయడం, ఐఆర్జీసీ చీఫ్ని చంపేయడం, ఇక అంతకు ముందున్న పాత తరం లీడర్లందరినీ ఈ మొసాదు ఇజ్రాయెల్ అమెరికా దళాలు కలిసి లేపేసినాయి. తద్వారా ఇప్పుడు ఇరాన్లో కొత్త నాయకత్వం వచ్చింది. ఈ కొత్త నాయకత్వం ఎక్కువగా ఐఆర్జీసీ నుంచి ఆర్మీ బ్యాక్గ్రౌండ్తో వచ్చారని తెలుస్తుంది. అందుకే ఐడిఎఫ్ ఇజ్రాయెలీ డిఫెన్స్ ఫోర్సెస్ ఏం చెప్తుందంటే అక్కడ ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం ఇప్పుడు కొత్త నాయకత్వం ఇజ్రాయెల్లో కొత్త నాయకత్వం ఇంకా అడమెంటైన్ యమా డేంజర్ వాళ్ళు ఆయతుల్లా అలీ ఖైమనీ కంటే హార్డ్ కోరు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం అసంభవం, యుద్ధానికే ముందు చూపుతోటి ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితులు దాంతో శాంతితోటి వెళ్ళి శాంతి అని వెళ్తే వాళ్ళు మనల్ని నమ్మరు. కాబట్టి వాళ్ళు ఇంకా భయంకరమైన అటాక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి యుఎస్కి ఇజ్రాయెల్ చెప్పింది ఏంటంటే ఈ కొత్త ఐఆర్జీసీ నాయకత్వంతో కొత్త ఇరానియన్ నాయకత్వంతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. శాంతి చర్చలకు అంత ఈజీగా వాళ్ళు ఒప్పుకున్న తాత్కాలికంగా వాళ్ళు ఏం చేయాలో చేస్తారు. కాబట్టి ఐఆర్జీసీని అస్సలు మనం నమ్మొద్దని ఈ ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ ఫోర్సెస్ అమెరికాకి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది మనకి. ఈవెన్ ట్రంప్కి ఈ విషయం తెలియదు కదా, కానీ ట్రంప్కి ఏంటంటే ప్రస్తుతం అక్కడ యుద్ధం ఆగాలి కాబట్టి శాంతి చర్చలకు వెళతారు. అంటే ఏంటి, ఒకప్పుడు ప్రస్తుతం శాంతి చర్చలు జరిగిన కొన్ని నెలలో కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం ఆగిన ఇరానియన్ కొత్త నాయకత్వం మళ్ళా వారికి ప్రిపేర్ అవుతుంది, ముఖ్యంగా ఇజ్రాయెల్ నాశనం చేయడానికి. కాబట్టి ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా అలర్ట్గా ఉంది, ఆల్రెడీ అలర్ట్గా ఉందనేది ఇక్కడ మనకు అవగతం అవుతుంది.